ప్రపంచానికి పంచభూతాలు గాలి, నిప్పు, నీరు, ఆకాశం, భూమి అయితే మనుషుల జీవితానికి పంచభూతాలు లవ్, ఫుడ్, సెక్స్, మనీ, వీటితో పాటు డ్రీమ్. ప్రేమించని మనిషి ఉండొచ్చు, సెక్స్ చేయని మనిషి ఉండొచ్చు, డబ్బు లేని మనిషి ఉండొచ్చు, కానీ డ్రీమ్ లేని మనిషి మాత్రం ఉండడు. అందుకే నా డ్రీమ్. హలో, ఏనప్పా సినిమాకి డబ్బులు పెట్టడం అంటే ఆటలా ఉండదా నీకు? పొద్దుననగా చెప్తివే అక్కడున్నాడు ఇక్కడున్నాడని, ఇంతవరకులే. సార్ వస్తున్నా సార్ ఇప్పుడే. ఇంకేందప్పా వచ్చేది? ఏంలే, అట్నుండే వెళ్ళి పోర్ట్స్మన్ చెప్పు. సార్ సారీ సార్, ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. చూడప్పా, నువ్వు డైరెక్టర్ రావాలంటే కథ ఉండే సరిపోదు, వచ్చిన ఆపర్చునిటీని వాడుకోవడం తెలియాలప్పా. అర్థమై ఉండదా? సరే సార్. ముందు కథ చెప్పప్పా. ఓపెన్ చేస్తే ఓ బ్లాక్ స్క్రీన్ సార్, బ్యాక్గ్రౌండ్లో ఒక అమ్మాయి వాయిస్. పరిచయం అవసరం లేని పేరు నాది, నేనంటే గుర్తుపడతావు అనుకుంటున్నా. నాది అనుకున్న ఈ చిన్ని ప్రపంచానికి దగ్గరగా వచ్చిన వ్యక్తి తను. కానీ నీ పరిచయం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుందని అనుకోలేదు. హే, చింపేశాడేంటి? ఇంతకా లెటర్లో ఏముంది? ఓయ్, ఇక్కడ ఒక లెటర్ ఉండేది, చూసావా? నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నా. ఇంతవరకు మనం చదివిన లెటర్స్లా లేదు. ఇంతకీ దానిలో ఏముందో నీకు తెలుసా? తెలుసు, రాసింది నేనేగా. ఇంతవరకు రాసిన లెటర్స్లో తన పైన ప్రేమ కనిపించింది, కానీ ఈ లెటర్లో మాత్రం వాడి మనసులో ఉన్న వేదన కనిపించింది. అయినా ఈ లెటర్స్ గురించి పూర్తిగా తెలిసింది నీకేగా. నువ్వే చెప్పు, అసలేం జరిగిందో. కథకు ఆర్ద్రత అమ్మ, కథకు భావం అమ్మ, కథకు జీవం అమ్మ. ఎవరి కథ అయినా అమ్మతోనే మొదలవుతుంది. రే నాన్న, ఎలా ఉన్నావురా? టైంకి తింటున్నావా? ఎప్పుడు ఆ కథలే కాకుండా అప్పుడప్పుడు కొంచెం బయటకు కూడా తిరుగుతూ ఉండు నాన్న. అప్పుడే కొత్త ప్రదేశాలతో పాటు కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. రే నాన్న అంటున్నారు, ఇంత టెక్నాలజీ వచ్చినా ఇంకా మీ తల్లి కొడుకులు ఇద్దరు ఉత్తరాలతో మాట్లాడుకోవడం ఏంటో అని నన్ను చూసి నవ్వుతున్నారా. అయినా నాన్నకేం తెలుసని? ఎంత టెక్నాలజీ వచ్చినా పాత పద్ధతులు సంప్రదాయాలు మర్చిపోం కదా. అయినా టెక్నాలజీలో ఏముంటుంది? నేను మాట్లాడిన మాటలు నీకు చెప్పినప్పుడు మాత్రమే వినిపిస్తాయి, కానీ ఉత్తరాలేగా. ఒకప్పుడు మాటలు చెప్పాలి అన్నా, బంధాలు కలుపుకోవాలి అన్నా ఉపయోగపడేది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, అమ్మాయిలతో కొంచెం జాగ్రత్తగా ఉండే. బయట అమ్మాయిలు అసలే కంచుల్లా ఉన్నారు. సరే నాన్న, ఉంటాను మరి. ప్రేమతో మీ అమ్మ. అమ్మా, నేను ఇక్కడ బాగానే ఉన్నానమ్మా. అయినా నువ్వు చూస్తూ ఉండు, ఉత్తరాలతో మాట్లాడుకోవడం ఏంటో అన్నాన్ని
ఏదో ఒక రోజు నాతో మాట్లాడడానికి ఉత్తరం రాస్తాడు. అప్పుడు నాన్నని చూసి నువ్వు నవ్వచ్చు. అయినా ప్రతి లెటర్లో నేను ఇంకా చిన్నపిల్లాట్లా అన్నిసార్లు జాగ్రత్తలు చెప్తా ఏంటమ్మా, అమ్మాయిలతో జాగ్రత్త, అందరితో కలిసిపో, గొడవలు పడకు, అది ఇది అని. ఇవన్నీ నాకు తెలిసిరే. జాగ్రత్తగా ఉంటాను సరేనా? ఇట్లు సన్ ఆఫ్ లలిత. ఓ అబ్బాయి, ఇక్కడ నీ పరిచయం కోసం ఒకరు ఎదురు చూస్తున్నారని నీకు తెలుసా? కనీసం పిలిచినా తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నావు కదా. సరేలే, మన అబ్బాయే కదా అని నేనే ముందు మాట్లాడదామని ట్రై చేస్తే నా దగ్గరే నీ యాటిట్యూడ్ చూపిస్తావా? నేను కూడా చూపిస్తా. ఇట్లు డాక్టర్ ఆఫ్ ప్రజాపతి. అసలు ఈ అమ్మాయి ఎవరు? అయినా నాకెందుకు లెటర్ రాసింది? ఎక్కడుంటుంది? అయినా ఈ అమ్మాయికి నేనేలా తెలుసు? నిజంగా అమ్మాయి అయితే నా పేరు కావాలంటే 5వ పేజీ తీయండి. నా పేరు కావాలంటే 300వ పేజీ తీయండి. నా పేరు కావాలంటే 7వ పేజీ తీయండి. ఓ అబ్బాయి, 3 అక్షరాలు గల నా పేరు నీలో సగభాగం నేను. వెలుగునిచ్చే గాలికి బంధువును, స్వేచ్ఛనిచ్చే నీటికి స్నేహితురాల్ని, కదలికనిచ్చే గాలికి తల్లిని, సమానత్వం చూపే ఆకాశానికి
గురువుని, ఓర్పు, ప్రేమ నిచ్చి నేనెవరిని. ఇట్లు డాక్టర్ ఆఫ్ ప్రజాపతి. మూడు అక్షరాల కవ్యత్రితను, 3 అక్షరాల తెలుగు పదం తను, ఓర్పు నేర్పుకు మరో అద్దం తను, తల్లి ప్రేమకు మరో పేరు తను, తన పేరే అవని. ఇట్లు ఓ అబ్బాయి, పర్లేదే, ఏదో అనుకున్నా కానీ బాగానే కనుక్కున్నావు. నా పేరు కనుక్కుంటే నీకొక విషయం చెప్తానని చెప్పా కదా. సారీ అబ్బాయి, నువ్వెవరో నాకు అసలు తెలియదు, ఎలా ఉంటావో కూడా తెలియదు, కనీసం నిన్ను ఎప్పుడు చూడనే లేదు కూడా. అయినా నేనెవరో తెలియకుండా నాకెలా లెటర్ రాసింది? ఏంటి ఆలోచిస్తున్నావు? నేను ఎవరో తెలియకుండా నాకు ఎలా లెటర్ రాసిందనేగా నీ డౌట్. ఇట్లు డాక్టర్ ఆఫ్ ప్రజాపతి. కొందరు పరిచయాలు చూపులతో మొదలవుతాయి, మరికొన్ని పరిచయాలు మాటలతో మొదలవుతాయి, మరికొన్ని పేర్లతో మొదలవుతాయి. కానీ మన ఇద్దరి పరిచయం అందరిలా కాదు, ఉనికి చేసిన ఒక అద్భుతం. బహుశా ప్రకృతికి కూడా మన పరిచయం కోసం తప్పు చేసింది అనుకుంటా. చూద్దాం ఈ పరిచయం స్నేహంగా ఎంతకాలం ఉంటుందో అని. ఇట్లు నాని. అబ్బాయి, నేను అనుకున్నంత ఇన్నోసెంట్ ఏం కాదు. నువ్వు బాగానే మాటలు నేర్చుకున్నావు. నీకోటి అడుగుతాను, సమాధానం చెప్తావా మరి? నీ దృష్టిలో ఆడపిల్ల జీవితం అంటే ఏంటి? అబ్బో, పెద్ద ప్రశ్నే. నేను చెప్పే సమాధానం నలుగురికి నచ్చేలాగో లేదో మీకు నచ్చేలాగో చెప్పలేకపోవచ్చు. కానీ నేను మా అమ్మని చూసి నేర్చుకున్నది నేను అర్థం చేసుకునే విధంగా మాత్రమే చెప్పగలను. మా నాన్న ఎప్పుడూ చెప్తుండేవారు, బాధ్యతలు పంచుకోలేని వారికి నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు లేదని. అలాంటిది బాధ్యతలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు లేని వారే ఆడపిల్లంటే. ఆడపిల్ల పుట్టికే త్యాగం అండి. బాల్యం కన్నవాళ్ళ నిర్ణయం, బ్రతకడం భర్త నిర్ణయం, ముసలితనం పిల్లల నిర్ణయం. ఇంతే అండి ప్రతి ఆడపిల్ల జీవితం. నీ జీవితంలో చాలా సులభంగా, చాలా కష్టంగా చేసే పని ఏంటో తెలుసా? మనిషిని చూడగానే వాడు అలాంటోడో చెప్పడం చాలా సులభం. అదే ఆ మనిషిని గురించి తెలుసుకుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. నువ్వు ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటే వచ్చిన అమ్మాయిని చేసుకుంటావా, లేదా మంచి బిహేవియర్ ఉన్న అమ్మాయిని చేసుకుంటావా? దీనిలో ఏముందండి, గుడ్ మేనర్స్ ఉన్న అమ్మాయినే ఇష్టపడతాను. ఎందుకు? వర్జినిటీ ఏముంది, ఒక రాత్రితో ఎండ్ అయిపోతుంది. కానీ గుడ్ మేనర్స్ ఎప్పటికీ కోల్పోలేం. ఇంతకీ మీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పలేదు. నాకున్నదంతా ఒకటే కోరిక, నా డ్రీమ్స్ని అర్థం చేసుకుని నాన్నలా నా ముందు ఉండాలి. అలాగే కష్టం వచ్చినప్పుడు చేయి వదలకుండా నవ్వుతూ నా కష్టాన్ని దాటించాలి. ఇట్లు డాక్టర్ ఆఫ్ ప్రజాపతి.
ఒక్క నిమిషం ఆగరా. సార్ నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? నాకేం తెలియదు సార్ అని చెప్పి పరువు తీయకే. సార్ మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను సార్. మీ అమ్మాయి అంటే ఆకాశం అంత ఇష్టం ఉంది సార్. తనతో పాటు మీరు కూడా ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను సార్. ఇది చెప్పడానికి కోసం సార్ మీ అమ్మాయిని కొడుతున్నాను. అవునా? ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకుంటావా? అయితే వీడు నా కల్లుడు అవుతారంట్రా. ఏయ్, 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసి పెళ్లి చేసే సమయానికి నీలాంటి పిల్ల నా కొడుకులు వచ్చి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నువ్వు లేకపోతే ఉండలేను, నీకోసం ఆకాశాన్ని దించేస్తా, సముద్రాల్ని దాచేస్తా అంటే చూస్తా ఉంటాం అనుకుంటున్నావా? ఏయ్, నీ ప్రేమకు ఇంకా ఆకాశమే హద్దు అనుకుంటున్నాను. నీకు కావాల్సింది ఆకాశం, మాకు కావాల్సింది అంతరిక్షం. ఇంకోసారి ప్రేమ పెళ్ళి అంటూ నా కూతురు వెంట పడ్డావో నిన్ను నీ ప్రేమను ఒకే సమాధిలో కప్పెట్టేస్తా. పోరా. సార్ పోస్ట్. ఓ అబ్బాయి, నీది ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నీ పరిచయానికి ముందు ప్రేమంటే ఒకరినొకరు చూసుకొని మాట్లాడుకొని మనసులు కలిస్తే తర్వాత పెళ్లి చేసుకోవడమే ఇన్ని రోజుల ప్రేమ అనుకున్నాను. కానీ నీ పరిచయం తరువాత ప్రేమకు ముఖ పరిచయం అవసరం లేదనిపిస్తుంది. ప్రేమంటే అభిప్రాయాలు, అభిరుచులు, ఆలోచన మాత్రమే కలవడం కాదు, అవతలి వాళ్ళను అర్థం చేసుకోవడం అని అర్థమైంది. కాలం కొందరిని దూరం చేస్తుంది, మరికొందరిని దగ్గర చేస్తుంది. కొంతమంది పరిచయం ఆ కాలాన్ని మర్చిపోయేలా చేస్తుంది. నీ పరిచయంలో నాకు ఆ కాలాన్ని మర్చిపోవాలని ఉంది. ఇట్లు నీ అవని. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకుంటారన్నప్పుడు నాకు అర్థం కాలేదు. నిజంగా ఒక మనిషి ఎంతలా ప్రేమించగలడా అనే డౌట్ ఉండేది. కానీ మీ పరిచయం తర్వాతే నాకు అర్థమైంది. మనల్ని ప్రేమించేవారు మన పక్కన ఉన్నప్పుడు ప్రేమ వాళ్ళ కళ్ళల్లో, దూరంగా ఉన్నప్పుడు ఇలా అక్షరాల్లో కూడా చెప్పొచ్చని మీ లెక్క చదివాకే అర్థమైంది. కానీ ప్రేమించేవారు మన పక్కన లేనప్పుడు ప్రేమ వాళ్ళ కోసం చూసే ఎదురు చూపుల్లో కనిపిస్తుంది అంటారు. ఆ ఎదురు చూపుల కోసం వేచి చూస్తూ ఉంటాను. ఇట్లు మీ నాని. మూడు అక్షరాల కవియతకు, 3 అక్షరాల తెలుగు పదంతో, ఓర్పు నేర్పుకు మరో అర్థంతో. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకుంటారన్నప్పుడు నాకు అర్థం కాలేదు. నిజంగా ఒక మనిషి ఎంతలా ప్రేమించగలడా అని అడుగుతున్నాను.
కానీ ఈ పరిచయం తర్వాత చాలా సంతోషం అండి. మీ అబ్బాయి మాకు చాలా నచ్చాడు. మీరు ఒప్పుకున్నారు, మాకు అదే చాలు. ఓకే అండి, అలానే అండి, ఉంటాను. అమ్మ అవుని, అబ్బాయి వాళ్ళకి నువ్వు చాలా బాగా నచ్చావంట. అందుకే బావగారు వాళ్ళు ఈ వారంలో పెళ్లి పెట్టుకుందాం అంటున్నారు. పొంతులు గారు కూడా ఈ వారంలో మంచి ముహూర్తాలు ఉన్నాయంటున్నారు. అందుకే ఈ వారంలోనే మీ పెళ్ళి. నాన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను నాన్న. తననే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. చూడమ్మా, నేనేం చేసినా నీ మంచి కోసం. నువ్వెక్కడున్నా బాగుండాలనే అమ్మా, అందుకే ఈ పెళ్లి చేస్తున్నా. నేను ఎక్కడ ఉన్నా బాగుండాలి అనుకుంటే నేను ప్రేమించిన వారిని ఇచ్చి పెళ్లి చేయండి నాన్న. తను చాలా మంచోడు నాన్న. నన్ను బాగా చూసుకుంటాడు. బాధ్యతలు తెలిసిన వాడు నాన్న. మంచోడా చెడ్డోడా అన్నది విషయం కాదు, వాడు మనవాడా కాదా అన్నది ముఖ్యం. అలాంటి వాడిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని ఎలా అనుకుంటున్నావు? 10 నిమిషాలు తిని వెళ్ళే వాళ్ళకి ఇచ్చే విలువ నీ కూతురు ఇష్టానికి ఇవ్వలేకపోతున్నావా నాన్న? రేపొద్దున ఎవడైనా వచ్చి, రే ప్రజాపతి, నీ కూతుర్ని పొలం తక్కువ వాడికి ఇచ్చి పెళ్లి చేసి మన వాళ్ళందరూ పరువు తీసావు కదా అంటే నలుగురిలో నా పరువే కావాలి. అలా కాదు నాన్న. మన ఇంటి బయట వాచ్మెన్ గా పనికిరాని వాడిని మన ఇంట్లో, అది నా కూతురి పక్కలో ఎలా అనుకుంటున్నావు? ఏం చేయాలి? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడిని మర్చిపోయి నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకో. లేదు, నేను వాడినే పెళ్లి చేసుకుంటా, లేచిపోతా అంటే రేపు తెల్లారేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ తెల్లేస్తారు, కానీ వాడు మాత్రం లేవాడు. ఇంకొక మాట, రే ప్రజాపతి, నీకు కూతురు కావాలా కులం కావాలా అని అడిగితే నాకు కులమే కావాలని చెప్పడానికి ఏ మాత్రం ఆలోచించను. రావిపూడి నాగభూషణం గారి ఏకైక కుమారుడు చిరంజీవి అర్సాకు జాగర్లమూడి ప్రజాపతి గారి ఏకైక కుమార్తెకి పెద్దల సమక్షంలో వివాహం నిశ్చయించడమైనది. ఇంతకాలం ముఖపరిచయం కూడా లేని మన పరిచయం ఒక అద్భుతం. ప్రకృతి కలిపిన ఈ బంధం మన జ్ఞాపకాల్లో తప్ప మన జీవితంలో ఉండదు అనే విషయం నాకు అర్థమైంది. పరిచయం అవసరం లేని పేరు నాది. నేను అంటే గుర్తుపడతాం అనుకుంటున్నాను. నాది అనుకునే ఈ చిన్న ప్రపంచంలో మనసుకు దగ్గరగా వచ్చిన వ్యక్తితను. జీవితంలో ఎన్నో పరిచయాలు జరుగుతాయి, కానీ నీ పరిచయం కాగితం మీద చెరలా జ్ఞాపకాల్లో మిగిలిపోతుంది అనుకోలేదు. నాకు పెళ్లి కుదిరింది. తలంబ్రాలు వేసే అదృష్టం నీకు లేకపోయినా శుభలేఖ చూసి సంతోషించు. జీవితాంతం నిన్నే ప్రేమిస్తానని చెప్పి ఆ ప్రేమ ఇప్పుడు వేరెవరికి ఇస్తానంటే ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ప్రేమికుడు ప్రేమ దూరమైందని మధ్యలోనే ఆగిపోతే ఈ జీవితానికి అర్థమే ఉండదు.
జీవితాంతం నాతో కలిసి ఉంటానన్న నువ్వు ఈ జీవితానికి అర్థమే ఉండదంటే ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. కారణం చూపాల్సిన అవసరం నాకు లేదు, అందుకే నేను వదిలి వెళ్తున్నా. నన్ను వదిలి వెళ్ళటానికి, నన్ను దూరం చేసుకుని వెళ్ళటానికి చాలా తేడా ఉంది. ప్రేమిస్తే ప్రాణమిస్తానన్నా వదిలి వెళ్తే భరించలేవా? భరించడానికి నేనేం బానిసని కాదు, ప్రాణమున్న మనిషిని. మనిద్దరు గమ్యాలు వేరైనప్పుడు మార్గం ఒకటి కావాలనుకోవడం మన మూర్ఖత్వం. మూర్ఖుడు మూర్ఖత్వంతోనే ఆలోచిస్తాడు, కానీ నాలా ప్రేమించిన వాడి ప్రేమతో ఏదైనా చెప్తాడు. ఒకప్పుడు నీ మీద ప్రేమ ఉండేది, ఇప్పుడు లేదుగా. నా గురించి ఆలోచించకు. అవసరానికి ప్రేమించి అనవసరం అని తెలిసాక వదిలేసింది నువ్వు. ఏమీ ఆలోచించకుండా బలైంది నేను. అవసరానికి ప్రేమ అనే పదం అవసరమైతే ప్రేమ తప్ప ఇంకో పదమే కనబడదు. అయినా ప్రేమిస్తున్నా అని చెప్పినప్పుడు గుర్తుకు రాని అవసరం వదిలేస్తున్నా అని చెప్పినప్పుడు గుర్తుకు వస్తుందా? కొత్తగా ఈ మాటలేంటో. మనుషుల్లో మార్పు వచ్చినప్పుడు మాటల్లో మార్పు వస్తే ఏంటి? చూడు, నువ్వు బాధపడాలని చెప్పడం లేదు, నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్తున్నా. ఇష్టానికి ప్రేమించి కష్టం వచ్చాక వదిలేసేవాడిని అయితే ఇంతవరకు వచ్చేవాడినే కాదు. ప్రతి ప్రేమ విజయం సాధించాలి అనుకుంటే విజయాల కన్నా అపజయాలు ఎందుకు కనిపిస్తాయి? ప్రతి ప్రేమికుడు ఎలానే ఆలోచిస్తే ప్రేమ 2 పదాలుగా తప్ప బంధాలుగా ఎప్పటికీ మారదు. చూడు, నీకు నాకన్నా మంచి అమ్మాయి, ఎక్కువగా ప్రేమించే అమ్మాయి దొరుకుతుంది. నీకన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మాయి దొరికినా నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిందని జీవితాంతం బాధపడతాను. మనసు కలిస్తేనే ప్రేమ గెలుస్తుంది అనుకోవడం మన భ్రమ. భ్రమలో కాకుండా జీవితంలో ఎలా బ్రతకాలో నేర్చుకో. జీవితంలో ఎలా బ్రతకాలో నాకు తెలుసు. నువ్వెవరితో నడవాలనుకున్నావో ముందే తెలుసుకో. నన్ను మర్చిపోయి ఇప్పటి నుండి అయినా సంతోషంగా ఉండు. సంతోషం అది నా జీవితంలో నుండి వెళ్ళిపోయి చాలా క్షణమైంది. ఇట్లు డాక్టర్ ఆఫ్ ప్రజాపతి. ప్రేమ దొరకడం ఒక అదృష్టం, కానీ దాన్ని గెలవటం ఒక యుద్ధం అని నీ మాటల్లో నాకు తెలుస్తుంది. ఏ ఉత్తరాలు మన పరిచయానికి కారణమయ్యాయో అవే ఉత్తరాల సాక్షిగా నేను దూరం చేసుకుంటున్నాను. ఇప్పుడు నాని. ఏంట్రా ఇంకా తన గురించి ఆలోచిస్తున్నావా? ఇంకేం చేయమంటావా? జీవితాంతం నాతో ఉంటానని చెప్పింది. ఇప్పుడు నా కళ్ళలో తప్ప నా జీవితంలో లేకుండా వెళ్ళిపోయింది. ఈ మనుషులంతా ఇంతే, బాధేస్తే లోపల రాసుకుని బయటికి నవ్వుతారు, అదే ఆనందం అనిపిస్తే బయటికి వెళ్ళిస్తారు. నాకు కనిపించే నువ్వు కానీ ఇంకా బాగా నాకు తెలుసురా. నిజమే, ఇప్పుడు నటించాల్సిందే. అమ్మాయి ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే ప్రేమించింది, కానీ నువ్వే మనసుని దాడి ప్రేమించి తప్పు చేసావు. నేను వారా చూడు, తన వైపు నుంచి కూడా కొంచెం ఆలోచించాలి కదా. నువ్వేంట్రా తనకు సపోర్ట్ చేస్తావు? చూడు, డైరెక్ట్గా కలిసి మాట్లాడితే క్లారిటీ వచ్చింది. నేను కాసేపు మోస్తావా? చూడు, కొందరు పరిచయాలు ఆనందాన్ని గుర్చేస్తాయి, మరి కొందరు పరిచయాలు మర్చిపోలేని బాధను గుర్చేస్తాయి. ఇంతవరకు బాధ భరించావు, ఎక్కడైనా మర్చిపోవడం మొదలుపెట్టు. తను నా జీవితంలో ఉండదనే సాక్ష్యం నా కళ్ళ ముందున్న తను మర్చిపోలేకపోతున్నాను రా. ఇప్పుడు నువ్వు వీక్గా ఉండాల్సింది ఇక్కడ కాదు, ఇక్కడ. ఇప్పుడు నీకు కావాల్సింది ఎమోషనల్ సపోర్ట్, మోటివేషన్ కాదు. క్లీన్, ప్యూర్, అండర్స్టాండబుల్ మైండ్ సెట్. అది ఎవరో ఇస్తేనో లేదా చెప్తేనే నీకు అర్థం కాదు. నీకు నువ్వుగా అర్థమవుతుందా? నీకు నువ్వుగా మీరు చేసుకోవాలి. ఎన్ని చెప్పినా మీరు మారమ్మా. అయినా మీరు నా మాటలు ఎప్పుడు విన్నాను నేను? మీ చావు మీరు చావండిరా, నేను వెళ్తా. పని వదిలేరా. ఎంత చెప్పినా తన్నే తలుచుకొని బాధపడతావు, లేకపోతే సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఎందుకు వెళ్తావో ఇంక నీ ఇష్టం. డైరెక్టర్ బాబు, ఎలా ఉన్నారా?
ఎప్పుడు అమ్మకే కాకుండా నా గురించి కూడా కొంచెం ఆలోచించి ఉత్తరం రాయరా. నీ దగ్గర నుండి ఉత్తరం వచ్చి చాలా రోజులైందిరా. ఎన్ని రోజులైనా నీ దగ్గర నుండి ఉత్తరం రాకపోయేసరికి నువ్వు రాసిన ఉత్తరాలే చదువుకుంటుంది పిచ్చిది. ఇన్ని రోజులు నువ్వే కారణంతో మీ అమ్మతో మాట్లాడట్లేదో నాకు తెలియదు, కానీ వాడు గుర్తుపెట్టు. పిల్లలు దూరంగా వెళ్ళి కష్టపడినంత మాత్రాన మాకు ఆనందం ఉండదు. మీరు ఆ కష్టాన్ని ఫలితంగా ఎప్పుడు మారుస్తారో అప్పుడే మాకు ఆనందం. నా కొడుకు ఇచ్చిన మాట, చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోవడం. ఇట్లు మీ నాన్న. రే నాని, ఎలా ఉన్నావురా? అక్కడికి వెళ్ళాక ఈ అమ్మని మర్చిపోయావు కదా. ఒకప్పుడు అమ్మ నేను అది చేశాను, వాళ్ళను కలిశాను అని రోజులో నువ్వు చేసే ప్రతి పని నాతో చెప్పేవాడివి. అదే ఇప్పుడు నాతో మాట్లాడటానికి నీ దగ్గర విషయాలే లేవా? ఇట్లు మీ అమ్మ. ప్రేమతో అమ్మకు. అమ్మా, ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అమ్మా. నా గురించి ఎక్కువగా ఆలోచించుకో. టైంకి తిని పడుకో. నేను ఇక్కడ బాగానే ఉన్నాలే. నాన్నకు ఒక మాట చెప్పు. నేను అనుకున్నది చేయలేకపోయినా 10 మందితో వాడు నా కొడుకు అని గౌరవంగా చెప్పుకునే రోజులు మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాయని. ఇంకొంటానే. ఇట్లు ప్రేమతో మీ నాని. ఇదేనా కదా అయినా మొక్కలు మాట్లాడుకోవడం ఏంటయ్యా? కథ నాకు ఓకే అయ్యా, కాకపోతే పేరెంట్స్ కు బదులుగా ఒక అమ్మాయి మోటివేట్ చేసిన పెట్టు, అప్పుడు ఆలోచిద్దాం. మరి పేరెంట్స్ అంటే ఆడియన్స్ కు బోరింగ్ గా ఉంటుంది కదా. అయినా ఆ సినిమాలో లెటర్తో మాట్లాడుకోవడం ఏంటయ్యా? అయినా మొక్కలు చూసుకోకుండా లెటర్స్ లో ప్రేమించుకోవడం, లెటర్స్ లో విడిపోవడం ఏంటయ్యా ఇది? కథ బాగానే ఉంది కానీ అయితే కాకుండా బాగుంది. అయినా ఈ టైంలో ఎమోషనల్, స్పిరిట్, మోటివేషన్ ఫిలిమ్స్ ఎవరు చూస్తారయ్యా? ఇదేనా కదా అయినా మొక్కలు మాట్లాడుకోవడం ఏంటయ్యా? అయినా ఆ సినిమాలో లెటర్తో మాట్లాడుకోవడం ఏంటయ్యా? అయినా ఈ టైంలో ఎమోషనల్, స్పిరిట్, మోటివేషన్ ఫిలిమ్స్ ఎవరు చూస్తారయ్యా? కథ బాగానే ఉంది కానీ అయితే కాకుండా బాగుంది. కథ నాకు ఓకే అయ్యా, కాకపోతే పేరెంట్స్ కు బదులుగా ఒక అమ్మాయి మోటివేట్ చేసిన పెట్టు. జీవితం అంటేనే పుట్టక నుండి చావుకి మధ్య ఉండే కష్టం, సుఖం, కోపం, శాంతం, సంతోషం, దరిద్రం ఇవన్నీ ఉంటేనే జీవితానికి ఒక అర్థం. నీకు ఒక విషయం గుర్తుందా? నీకప్పుడు 15 ఏళ్ళు ఇలానే అడిగావు. అప్పుడు నాన్న నీకొక విషయం చెప్పారు. నాన్న నీకు ఒకటి చెప్పాలి నాన్న. ఏంట్రా నాన్న? అదేంటంటే నాన్న, చూడు నాన్న, బాధను ఎవరితో అయినా పంచుకోగలం కానీ కష్టం కన్నవాళ్ళు అయిన వాళ్ళతో మాత్రం పంచుకోగలం. అందుకే ఏ విషయమైనా భయపడకుండా చెప్పు నాన్న. అదే నాన్న, నేను అనుకున్నది సాధించగలను లేదని భయంగా ఉంది నాన్న. దీని గురించి ఎందుకురా నాన్న అంత భయం? ఇప్పుడు నేను చెప్పే మాట నువ్వు ఎప్పటికీ మర్చిపో. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది తెలుసా? కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. దీని అర్థమేంటో తెలుసా? మనం చేసే పనిలో ఫలితంతో సంబంధం లేకుండా మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. ఆ తర్వాత ఏం జరగాలో అదే జరుగుతుంది. నువ్వు చేసే పని ఏదైనా సరే నీ ప్రయత్నాన్ని ఎప్పటికీ ఆపను అని నాకు మాట ఇవ్వను.
సరే నాన్న, ఓడినా గెలిచినా నా ప్రయత్నాన్ని మాత్రం ఎప్పటికీ ఆపను. నా కొడుకు ఇచ్చిన మాటలే కాదు, చెప్పిన మాటలు కూడా మర్చిపోడని అనుకుంటున్నా. ఇట్లు మీ అమ్మ. కథ నాకు ఓకేనయ్యా, కానీ హీరో నువ్వు చెప్పినట్టు నేను చెప్తాను. మీ హీరో మీ దగ్గర పెట్టుకోండి, నా కథ నా దగ్గర పెట్టుకుంటా. అయినా కథ అంటే సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఇదేమి లేకపోయినా కూడా నేను దీన్ని ఒకటి చెప్పానంటే అది నేను కథ వాళ్ళు కాదు, నా మంచితనం. నేను మెసేజ్ కోసం రాయలేదు సార్ ఈ కథని. అయినా మెసేజ్గా తీసుకోవాలనుకుంటే చాలా విషయాలు ఉన్నది. ఎప్పటికైనా సిల్వర్ స్క్రీన్ మీద నా పేరు చూపిస్తాను. గుర్తుపెట్టుకో, ద ఫిలిం బై గణేష్ చుక్క.